ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సింగపూర్ లో పర్యటించబోతున్నారు. ఇప్పటికే సింగపూర్ కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు అక్కడి తెలుగు ప్రజలు ఎయిర్పోర్ట్ దగ్గర ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి చంద్రబాబుకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. సీఎం వాళ్ళందరినీ పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు. పర్యటనలో భాగంగా వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కాబోతున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, పలువురు మంత్రులు, రాజధాని అమరావతి రెండో దశకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుర్బానా జురాంగ్ ప్రతినిధులతోనూ సీఎం సమావేశం కాబోతున్నారు. సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో వరుసగా సమావేశాల్లో పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించబోతున్నారు. ఇక ముందుగా ఇవాళ ఉదయం 10:30కు సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం సమావేశమవుతారు. అనంతరం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొంటారు. అది పూర్తయ్యాక యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రాస్ బంచ్ తో లంచ్ లో పాల్గొంటారు చంద్రబాబు. అలాగే మధ్యాహ్నం సింగపూర్ సీనియర్ మంత్రి లోయన్ లింగ్ తో, తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ తో సమావేశమవుతారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, అలాగే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అలాగే విదేశాంగ మంత్రి బాలకృష్ణమన్, హోంమంత్రి కె షణ్ముగన్, హెచ్ఆర్డీ మంత్రి టాన్ సి లెంగ్ తో వరుసగా సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక రేపు సింగపూర్ లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించబోతున్నారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే ప్రోగ్రామ్ ను ప్రారంభించి సుర్బాన్ జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సిఐఐ నిర్వహించే రోడ్ షోకు హాజరు కాబోతున్నారు. అలాగే రేపు సాయంత్రం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు.